వైశ్యులు ఎలవెలుపుగా కొలిచే దేవతగా వాసవి కన్యకా పరమేశ్వరిని చెబుతారు. మాత కొలువొందిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో మహిమాన్వితమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని వారణాసి వైశ్యుల కాశీగా వాసవి కన్యకా పరమేశ్వరి జన్మించిన పవిత్ర ప్రదేశంగా నమ్ముతారు. వారాహిదేవి, పార్వతీదేవి అంశగా వాసవిదేవిని పూజిస్తారు. పూర్వం వేగినాడుని పరిపాలించే కుసుమ శ్రేష్ఠి అనే రాజు, అతని భార్య కుసుమాంబకు సంతానం లేరు. వీరిద్దరికీ పిల్లలంటే ఎంతో ఇష్టం. అయితే మా వంశంలో సంతానం కలగడానికి ఏదైనా మార్గం చెప్పండంటూ తమ గురువైన భాస్కరాచార్యుల వారిని ప్రార్థించగా అప్పుడు వీరిని పుత్ర కామేష్టి యాగం చేయమని సూచిస్తారు. గురువు సూచన మేరకు యాగం పూర్తి చేయగా హోమగుండం నుంచి ఉమామహేశ్వరీదేవి యజ్ఞఫలంగా 2 పళ్లను ప్రసాదంగా ఇస్తుంది. వీటిని సేవించి కుసుమాంబ గర్భం దాల్చింది. 2 సంతానానికి జన్మనిస్తుంది. అప్పుడు వీరిని దైవ ప్రసాదంగా భావించి అబ్బాయికి విరూపాక్షుడు అని, అమ్మాయికి వాసవి అని పేరు పెట్టారు. వీరిద్దరూ పెరిగి యుక్త వయసుకు వచ్చాక కుసుమ శ్రేష్ఠి కొడుకుని మరొక రాజవంశంలోని అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే వాసవి మాత్రం ఎప్పుడూ ధ్యానం, దైవ సన్నిధిలోనే ఎక్కువ కాలం గడుపుతుంది. అయితే రాజు విష్ణువర్ధనుడు ఉత్సవాలకు నగరేశ్వర స్వామి దర్శనానికి వస్తాడు. అదే సమయంలో నగరేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి వచ్చిన వాసవిని విష్ణువర్ధనుడు చూసి అందాల రాశిలా ఉన్న ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. విష్ణువర్ధనుడు తన మంత్రితో పెనుకొండ వెళ్లి అక్కడ కుసుమ శ్రేష్ఠిని కలిసి తన కూతురుని పెళ్లి చేసుకోవడానికి అనుమతి తీసుకోవాలని మంత్రికి చెబుతాడు. మంత్రి పెనుకొండలోని కుసుమ శ్రేష్ఠిని కలిసి, మా రాజు విష్ణువర్ధనుడు మీ కుమార్తె వాసవిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు అని తెలుపుతాడు. కుసుమ శ్రేష్ఠి తాము వైశ్యుల కులానికి చెందిన వారమని, క్షత్రియ కులం వారితో బియ్యం అందుకోలేమని చెప్తారు. ఈ విషయాన్ని తన రాజు విష్ణువర్ధనుడికి చెబుతాడు మంత్రి. దీంతో విష్ణువర్ధనుడు కోపంతో వాసవిని తాను బలవంతంగానైనా లేక గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పమని మంత్రిని మరొకసారి కుసుమశ్రేష్ఠి వద్దకు పంపుతాడు. ఈ విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలుపగా తండ్రి కుసుమశ్రేష్ఠి అప్పుడు కూడా ఒప్పుకోడు. కుసుమశ్రేష్ఠికి ఏం చేయాలో పాలుపోక తన గురువైన భాస్కరాచార్యుల అనుమతితో అక్కడున్న మొత్తం 714 గోత్రాల ప్రజలను ఒక చోటకు పిలిపించి సమావేశమవుతారు. అయితే వీరిలో 102 గోత్రాల వారు రాజైతే ఏంటి, అమ్మాయికి ఇష్టం లేకపోతే పెళ్లి చేసేదే లేదు అని తేల్చి చెబుతారు. వైశ్యుల పుత్రికను క్షత్రియ వంశీయులకు ఇవ్వకూడదని, కుల ఆచారాలు మీరకూడదని ఈ 102 గోత్రాల ప్రజలు చెబుతారు. మిగతా కులాల ప్రజలు మాత్రం రాజు అడిగినప్పుడు ఇవ్వకపోతే రాజు ఆగ్రహంతో మొత్తం గ్రామస్తులను అంతా చంపేస్తాడు, గ్రామం మొత్తం రక్తపాతంతో నిండిపోతుంది అని భయపడిపోతారు. అయితే అప్పుడు అక్కడకు వచ్చిన వాసవి, నా వాళ్ళెవ్వరూ బాధపడకూడదు, నేను ఆత్మాహుతి చేసుకుంటాను, కానీ ఆ రాజును వివాహం మాత్రం చేసుకోలేను అని అంటుంది. దీంతో గ్రామస్తులు కూడా నీతోనే ఆత్మాహుతి చేసుకుంటాం అంటూ ఆ 102 గోత్రాల ప్రజలు ముందుకు వస్తారు. కుటుంబంలో అందరూ వద్దు, ప్రతి కుటుంబం నుంచి 2 దంపతులు రావాలి అని వాసవి చెబుతుంది. గోదావరి నదీ తీరం వద్ద బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో కన్యగా ఉన్న వాసవితో పాటు 102 కుండాలు ఏర్పాటు చేసుకొని ఆత్మాహుతి చేసుకోగా ఆ అగ్ని నుండి వచ్చే జ్వాల రూపంలో ప్రత్యక్షమై తనతో పాటు ప్రాణత్యాగం చేసిన మీరందరూ మోక్షాన్ని పొందుతారని సెలవిస్తోంది. ఇకపై నేను మీ కులదైవంగా ఉండి మీ క్షేమాన్ని నేను చూసుకుంటా, నన్ను ఆరాధించిన వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తా అని వాసవి సెలవిస్తుంది. అయితే ప్రాణత్యాగానికి ముందు 102 దంపతులు వాసవిని దైవాంశగా భావించి వాసవిని నిజరూప దర్శనం ఇవ్వమని కోరుతారు. అప్పుడు దేదీప్యమానమైన వెలుగుతో ప్రత్యక్షమై, నేను ఆదిపరాశక్తి యొక్క ఆర్య మహాదేవి అవతారాన్ని, ఈ కాలంలో ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల యొక్క గౌరవం కాపాడటానికి, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి కలియుగంలో వాసవిగా జన్మించానని చెబుతోంది.